4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 4వ వచనం. నాతో పాటు బైబిల్ ఉన్న వారందరూ చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయడి, తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గురించియో చింతపడకుడి, కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, ప్రభా నేను ఒక 5 వారాలు నేను నా సంఘంతో వెళ్ళను, వారికి ఎలాంటి ఆశీర్వాదకరమైన వాక్యము వారికి చెప్పాలి, వాట్ విల్ బి హెల్పింగ్ దెమ్ ఇన్ దిస్ 1 month, వారి జీవితంలో ఏది వారు జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్న 3 విషయాలు. మా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఆనందించుడి. రెండవ మాట తెలియబడనీయుడి. 3వ మాట, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చింతపడకుడి. ఈ ఉదయకాలం మన జీవితంలో ఆ దినం పౌలు ఫిలిప్పీల సంఘానికి రాసిన పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. పౌలును చెరలో వేశారు. భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఫేస్తు ముందు నిలబడిన, ఆయన అగ్రిప్ప రాజు ముందు నిలబడిన ఆయన అంటాడు, యేసును నేను ఆ తిన్నని మార్గములో నేను వెళ్తున్న ఆ మార్గములో కనిపించిన యేసు ప్రభును, ఆయన నేను దమస్కు మార్గం వెళ్తున్న దేవుడు నాకు కనిపించాడయ్యా, ఆ యేసు ప్రభు నాకు ఆ దినం కనిపించిన యేసును నామాన్ని నేను అవిధేయుని కానయ్యా. ఫేలిక్సు అనే అతను ఏమంటాడంటే, పౌలా నీవు అధిక విద్య చేత నీవు పిచ్చివాడవయ్యావు. పౌలు అంటాడు, ఆయనకు చైన్లు వేసింటారు, కాళ్ళకు బొండలుగా తగిలిచ్చింటారు. ఆ పరిస్థితుల్లో ఆయన ఫిలిప్పీలకు ఆయన మాట్లాడి తిరిగిపోయి ఆయనను జైల్లో పెడతారండి. జైల్లో రాసిన చెరపత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలు చాలా ప్రేమ కలిగిన సంఘం, ఫిలిప్పీలు ప్రార్థించే సంఘం, ఫిలిప్పీలు పరిచర్య చేసే సంఘం. రోమా ప్రతినిధులు, రోమా సైనికులు అత్యధిక పదవులు చేసిన వారందరూ ఒక చోట ఒక కాలనీని కట్టించుకున్నారు. ఆ కాలనీకి ఫిలిప్పి అని పెట్టారు. క్రీస్తునందు అది ఒక చక్రవర్తి యొక్క పేరు. అక్కడ పౌలు గారు పరిచర్య చేశాడు, ఒక చిన్న సంఘాన్ని స్థాపించాడు. ఆయన ఇప్పుడు బంధకాల్లో ఉన్నాడు. ఆయనకు తెలుసు ఇంకా కొన్ని రోజుల్లో ఆయన శిరచ్ఛేదం చేసి చంపేస్తారని. ప్రభువుని గురించి మాట్లాడినవాడు, అంతకుముందు యేసు ప్రభువును ఎరగకుండా సౌలుగా జీవించిన ఆయన. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంలో అంటే కొన్ని ముందు అధ్యాయంలో మనం గమనిస్తే, క్రైస్తవులను చంపడమే ప్రాణాధారముగా పెట్టుకున్న సౌలు, క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ పరిచారకులను, క్రైస్తవ సేవకులను చంపుతున్న సౌలు, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుండగా వారు మామూలుగా వారు పెద్ద గౌన్లు వేసుకుంటారు. యాజకులు, దేవుని యొక్క సేవకులు పెద్ద గౌన్లు వేసుకుంటారు. కానీ చంపి రాళ్లతో కొట్టేటప్పుడు ఆ గౌన్లు తీసేయాలి, ఆ పైన వేసుకున్న ఓవర్ కోట్ తీసేయాలి. వారు ఓవర్ కోట్ తీసేసి ఒక యవనస్తుని పెట్టి, ఆ యవనస్తుని దగ్గర దాన్ని పెట్టి, బాబు మేము చంపడానికి వెళ్తున్నాం, ఈ మా బట్టలు నీ దగ్గర పెడుతున్నాం, ఈ బట్టలను కావలా ఉండో అని ఒకరిని పెట్టిపోయారంట. ఆ బట్టల దగ్గర కాపలా ఉన్నవాడు ఎవడో తెలుసా? సౌలు. అంటే చంపిన వారికి ఎంత శిక్షో, ఎంత గౌరవమో ఆ దినాలలో వారి బట్టలను కాసుకున్న సౌలు కూడా. అందుకే పౌలు స్టెఫెను చావునకు సమ్మతించను అని వాక్యంలో ఉంది. అంటే హీ హాజ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అలాంటి రోషము కలిగి క్రైస్తవులను చంపుతున్న సౌలును దేవుడు దర్శించిన తర్వాత జీవితం మారింది, ప్రసంగం మారింది, ప్రేమ మారింది, తన జీవితంలో పేరు మారింది. సౌలు అంటే గొప్ప అని, పౌలు అంటే చిన్న అని.
వాళ్ళ అమ్మోళ్ళు పెట్టిన పెట్టు సౌలు. సౌలు అంటే గొప్పవాడు, పౌలు అంటే చిన్నవాడు, లిటిల్. తన జీవితంలో యేసు కొరకు యేసు శిష్యులను చంపటానికి సిద్ధపడిన సౌలు ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించాడో అంతా మారిపోయింది. ఇప్పుడు యేసును ప్రకటించకుండా ఉండాలని చాలా పండగలు జరిగాయి. క్రీస్తునందు అలాంటి పరిస్థితుల్లో వాట్ డూ యూ సే బ్రదర్? నిన్ను కాపరి కానీ నిన్ను సంఘస్థులు కానీ ఏదైనా ఒక మాట అంటే, నీ జీవితంలో నీవు అనుకున్న ప్రార్థన దేవుడు వినకపోతే, ఎన్ని రోజులు నీవు ప్రార్థిస్తున్నా నీ దగ్గు నీ నుండి దూరం కాకపోతే, నీవు ఆలోచిస్తున్నా నీ జీవిత విధానంలో దేవుని యొక్క ప్రేమ నీకు దూరం అయిపోయినట్టు నువ్వు అనుకుంటే, నీవు రాసిన పరీక్షల్లో నువ్వు ప్రతి కాన్స్టాంట్గా ఫెయిల్ అవుతూ ఉంటే ఏమంటావండి? ఆనాడు నాకు ఆ తిన్నని మార్గములో కనిపించిన ఆ వెలుగు దేవునికి నేను అవిధేయుడను కాను. సంఘములో ఉన్న ప్రతివారు ఆ మాట అనాలని దేవుడు అంటారండి. నేను దేవునికి అవిధేయుడను కాను. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ధైర్యం చెప్తున్నాడు. అందరూ ఏడుస్తున్నారు, పాస్టర్ గారిని చంపేస్తున్నారు, పాస్టర్ గారికి శిరచ్ఛేదం అప్పుడే రాసి పెట్టేశారు, పాస్టర్ గారిని శిరచ్ఛేదం చేస్తారా ఇప్పుడు పౌలును, అందరూ చచ్చిపోతారని ఏడుస్తుంటే ఈయనంటాడు ఎల్లప్పుడూ రిజాయిస్ రిజాయిస్ రిజాయిస్. ఆలోచించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడే. హౌ కెన్ హీ డూ ఇట్? జీవితంలో నేను ప్రార్థన చేస్తున్నా, నేను పరిచర్య చేస్తున్నా, నేను సమస్తాన్ని పోగొట్టుకున్నా, దేవుడు తప్ప నాకు ఇంకా నా జీవితంలో ఏం లేడండి. అలాంటి నాకు దేవుడు సహాయం చేయకపోతే నేను ఎందుకంటే ఆయన గురించి మాట్లాడాలా? అది నీ ప్రశ్న. పౌలు అంటాడు ఆనందించు. నీవు బతికున్నది మా ఆయుష్కాలము 90 కీర్తనలో మోషే ఏముంటాడండి? మా ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే అంతే కదా. ఆయనను వాటి వైభవము ఆయాసము అంతేనా? బాగా గమనించాలి. మనం బతికున్నది భూమిలో 80 సంవత్సరాలే తల్లి, పరలోకంలో జీవించబోయేది నిరంతరమట. అందుకే ఆనందించాలి. ఈ భూమిలో పౌలు అంటాడు, ఈ భూమి మీద నివసించినంత కాలం, ఈ మంటి ఘటములో నేను నివసించినంత కాలం నేను ప్రభు కొరకు జీవించాలి. ఎప్పుడు ఈ గుడారమును వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళాలని నేను చూస్తున్నా. ఈ ఉదయకాలంలో నీవు వేసుకున్న గుడారం అంటే నువ్వు ధరించుకున్న నీ శరీరం, నీ అంతరింద్రియాలను కప్పిన నీ శరీరము తల్లి, నీ శరీరం సమాధిలో ఎవడో ఒకడు భద్రపరుస్తాడు. కానీ మహిమ శరీరంతో నువ్వు పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆ మహిమ శరీరం ఇంకోసారి చనిపోదట. అందుకే ఆనందించాలి. జీవితంలో నీకు జరిగిన అవమానాన్ని బట్టి, నీకు జరిగిన బాధను బట్టి, నీకు జరిగిన కష్టాన్ని బట్టి పోయిన 5 వారాలుగా నేను క్రైస్తవ సంఘములో విశ్వాసి ఎందుకు దేవుని మీద ఆధారపడాలో మీకు ప్రకటించా. యుగాలను గురించి ప్రారంభించి పోయిన ఆదివారంలో 2వ రాకడను గురించి మీకు చెప్పా. 2వ రాకడలో ఆయన ఎందుకు వస్తాడు, ప్రత్యక్షతలో ఎందుకు వస్తాడు, ఆయన పొడిచిన వారు ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? నన్ను తిట్టిన వారినట, బాగా గమనించండి, ఆయన సేవకులను తిట్టిన వారిని, ఆయన నామాన చేసిన సేవను, ఆయన కొరకు నిలబడిన దేవుని సేవకులను, మీరు చేసిన పరిచర్యను ఎవరైనా భంగము కలిగించి ఉంటే వారిని దండించేటప్పుడు దేవుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడట. కెన్ యూ ఇమాజిన్ దిస్? 2017లో జైకర్ 2017లో నువ్వు ఇక రా, నన్ను పక్కన పెట్టుకొని దేవుడు ఎవడైతే నన్ను తిట్టాడో, దేవుణ్ణి అవమానపరిచాడో, బైబుల్ని చించేశాడో, బైబుల్ని ఇసరగొట్టాడో వాడిని పిలిచి అంటాడట. నీకు గుర్తుందా? 2017లో నా సేవకుని నువ్వు తిట్టావని నేను తిట్టే అధికారం నాకు లేదు. దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు నేను తిడతారట. ఎందుకు? నా శత్రువులు ఎదుట నువ్వు నాకు అది తినడం కాదు, నా శత్రువుల ఎదుట నీవు నాకు. అందుకు దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి, అందుకు ఆనందించాలి. వీడింత తిడుతుంటే నువ్వేం చేయలేవా పాస్టర్? వీళ్ళు ఇట్లా నీ మీద నిందలేస్తుంటే నువ్వు ఎలా ఉంటావు పాస్టర్? నీకు రోషం లేదా పాస్టర్? నేను డేవిడ్ పాస్టర్ గారు ఒక ఇష్యూలో మైనారిటీ కమిషన్ ముందు కూర్చున్నాం. చర్చిలో గొడవలు అవుతుంటే
డేవిడ్ అన్నాడు, జయకర్ అన్నారు, రా రేపు పొద్దున పోదామని. ఎందుకయ్యా మన కథ అంటే పోదాంరా అన్న అన్నాడు. ఇద్దరు కూర్చొని లెటర్ రాయమన్నాడు. బికాస్ ఐఎమ్ గుడ్ ఇన్ డ్రాఫ్టింగ్, నేను రాశా, నేను డేవిడ్ ఇద్దరు సైన్ చేశాం. చెప్పినా డేవిడ్ నాన్న వద్దురా, పోయేది వద్దు నాన్న, పోదాం పోయాం. వారికి ఆమె కోసం ఇద్దరు ఉన్నారు. జాన్ వెస్లీ భార్య ఉంది, ఇంకొక ఆయన ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేశాం, గంటన్నర వెయిట్ చేశాం. తర్వాత ఆమె వచ్చింది, లోపలికి వచ్చింది. మొదటి మాట ఏముందో తెలుసా? నన్ను ఆయన చూస్తేనే మీరు పాస్టర్లా బ్రోకర్లా అని. మీరు పాస్టర్లా బ్రోకర్లా? క్రీస్తునందు ప్రేమ. నేను డేవిడ్ని చూసిన, డేవిడ్ నేను తల వంచుకున్నాం. ఏం చేశామమ్మా, ఏం చేశాం తల్లి? లక్షలు మింగుతున్నారంట, మీరు పాస్టర్లా బ్రోకర్లా? మేమన్నామమ్మా, మీకు ఎవరు చెప్పారో చాలా గట్టిగా చెప్పారమ్మా. మేము ఒకవేళ దేవుని సొమ్ము ఒక్క పైసా తినంటే ఇప్పుడే నీ ముందర పడి చచ్చిపోను. నేను దేవుడు అలా చెప్పం పెట్టాను. నేను నా రూమ్లో ఎందుకు పడి వస్తారండి? బయటకు పోయి చావండి. తెలుసా, కాపరిగా సూట్లు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తున్నాం. మేము అన్నీ అనుభవించాం, కానీ ఆనందంగా ఉన్నాం. నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనం పెడతాడు. పగ తీర్చుకొనుట నా పని, అందుకు ఆనందం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒకరిని తిట్టడం నాకు ఆనందం కాదండి. నా శత్రువులు నా ప్రభువును ఎన్నుకొని, ఐ ఆల్వేస్ టెల్ మీ ఇన్ మై మినిస్ట్రీ అండ్ అగైన్ ఐ టెల్ యూ, నా మినిస్ట్రీలో నేను కోరుకున్నది లూజింగ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఎ విక్టరీ ఇన్ మై మినిస్ట్రీ. ఒకడు నా సంఘములో నుండి నరకానికి పోవడం నా మినిస్ట్రీ కాదమ్మా. నా సంఘములో ఉన్న ప్రతివారు రక్షింపబడాలి, నా సంఘములో ఉన్న ప్రతివారు ఎత్తబడాలి. మీరు ఆనందంగా ఉండాలి. ఆనందం ఎక్కడ పుడుతుందమ్మా? చెప్పండి, ఆనందం ఎక్కడ పుడుతుందమ్మా? మీ ఆనందం వస్తువుల మీద వస్తుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. వాడు గుండోడు టకనా ఒకడు ఉంటాడు, అవునా? టకనా ఒకడు ఉంటాడు. ఏం పేరు ఫీవే, నీవే పోయింటావు. అమ్మా చెప్పు తల్లి. ఎవడో లక్ష్యం చూడండి, జ్యువెలరీ ఏ జ్యువెలరీ అండి? ఏందో ఇట్లా తెరిచి చూపిస్తాడు. మొన్న క్రికెట్ చూస్తుంటే మీ పాత నగలు కొత్తవి అయిపోతాయట. పోండి, గుండు వాడు చేసుకున్న గుండు మీకు చేస్తాడు. వస్తువులతో వచ్చిన ఆనందం, ఆ వస్తువు పోతుంది. పెంచుకున్న మమకారం, ఆ మమకారము దూరమైతే పోతుంది. కట్టుకున్న ఇల్లు, ఆ ఇల్లు కబ్జా అయితే పోతుంది. కొనుక్కున్న ఆడి కారు యాక్సిడెంట్ అయితే ఆనందం, వస్తువులతో వచ్చిన ఆనందం వస్తువులతో పనే పోతుందమ్మా. గమనించండి, పౌలు చెప్తున్న ఆనందం అది హృదయములో నుండి వచ్చే ఆనందం, అది ఎవరు దొంగలించలేని ఆనందం. ఈ ఆనందాన్ని నీ జీవితంలో నీకు ఎప్పుడు దూరం కాదమ్మా. అది రోగముతో కానీ, బాధతో కానీ, భార్య చచ్చిపోయినప్పుడు, భర్త చచ్చిపోయినప్పుడు, పిల్లలు దూరమయ్యే కాదమ్మా. జీవితంలో గమనించండి, ఆనందం హృదయంలో పుట్టాలి. పాస్టర్ని నేను పెట్టాం 19వ తారీఖున సాయంకాలం. పాస్టర్ని ఈడ పెట్టాం. మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. పూనా నుంచి విక్కీ అని నా ఫ్రెండ్, నాకు చాలా మంచి మా బావగారు, మా అక్కని చేసుకున్నాడు. వాడు వచ్చి అంటున్నాడు, రే తమ్మ, నన్ను తమ్మ అని పిలుస్తారు. రే తమ్మ, కొంచెం ఏడ్చినట్లు ముఖం పెట్టరా, ఏందిరా నవ్వుతున్నావు అంటాడు. కొంచెం ఏడ్చింది, నీ భార్య రా చచ్చింది. లుక్ లిటిల్ సాడ్ మ్యాన్, లుక్ లిటిల్ సాడ్. ఆమె చచ్చిపోయిందని మీరంతా అనుకుంటారు, ఆమె ప్రభు దగ్గర ఉందని నాకు ఆనందం. మళ్ళా చూస్తానని నాకు ఆనందం. ఆమె పడిన కష్టం, ఆమె పడిన బాధ, ఆమె వామిట్ చేసుకున్న బ్లడ్ నా చేతిలో పట్టుకున్నా, ఆ బాధ పోయిందని నాకు సంతోషం. ఎందుకంటే ఆమె చచ్చిపోయి సమాధుల్లో లేవు. చాలామంది నా మీద కోప్పడతారు, పాస్టర్ గారు సమాధుల తోటకు పోరు. నేను పోను, ఎందుకంటే ఆమె లేదు. ఆమె ప్రభు దగ్గర ఉంది, ప్రభుతో ఉంది, అందుకే నాకు ఆనందం. ఈ ఉదయకాలం మీరు గమనించాలి, వస్తువులతో, పరుషులతో, లేకపోతే నీ సరుకులతో వచ్చిన సమాధానం సరుకులతో పోతుందమ్మా. కానీ ప్రభు ఈయన చెప్తున్న ఆనందం ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. నీకు సమాధానం కావాలి అంటే, నీకు ఆనందం కావాలి అంటే ఒకటి ఇస్తుందమ్మా, అది క్రీస్తు నామం.
యేసునామం. ఏ నామమమ్మా? ఈ లోకంలో నా నామం, నాకు పెట్టిన నామం. నా నామము కూడా నాకు సంతోషం ఇవ్వదమ్మా, నా నామము కూడా నాకు ఆనందం ఇవ్వదమ్మా. ఒక కుంటివాడు ఉన్నాడట. పేతురు యోహానులు ప్రార్థన చేసేదానికి గుడికి వెళ్తున్నారట. అందరూ బిచ్చబడుకుంటున్నారట అందరి దగ్గర. వాడు పేతురు యోహానులు పెద్ద గౌనులు వేసుకొని వస్తే వాళ్ళు చాలా రిచ్ అనుకున్నారట. ఆ బిచ్చగాడు వాళ్ళని అడిగాడట, అయ్యా ఏమన్నా దానము చేస్తావా? పేతురు యోహానులు ఏమంటారో తెలుసా? వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. ఏముందమ్మా వాళ్ళ దగ్గర? చెస్టు లేదు, బంగారపు ఆభరణాలు లోపల పెట్టుకొని క్యాప్ వేసుకొని ప్రతిరోజు. కొంతమంది ఉన్నారు ఆడోళ్ళు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉండే, పేరు వద్దులండి, బ్యాప్టిస్ట్ చర్చిలో. ఆమె ఎప్పుడు ఇంటి బయటికి వచ్చినా లాకర్ తెరుస్తుంది, మొత్తం బంగారు చూసుకుంటే మళ్ళీ లోపల పెడితే మళ్ళీ లాక్ మళ్ళీ పోతుంది, వేసుకోదు. మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ తెరుస్తుంది, మళ్ళీ చూసుకుని మళ్ళీ పెడుతుంది. ఆమె ఇంకా ఉంది, అదే చేస్తోంది. ఇంకా చాలామందికి నగలు చూసుకొని ఆనందం. పేతురు యోహానులు అంటారు, వెండి బంగారులు మా యుద్ధ లేవు, కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం. వాడు అనుకున్నాడు వెండి బంగారం లేకపోతే మీ దగ్గర డాలర్లు ఉంటాయి అనుకొని ఉంటాడు. ఏమన్నాడమ్మా? యేసు నామం మా దగ్గర ఉంది. నీ ఆనందానికి కారణం యేసు నామం నీ దగ్గర ఉందా? నీ నోట్లో యేసు నామము తప్ప వేరేది వస్తుందా? నీ నామములో ఎవడన్నా మాట్లాడితే ఏమంటాడో తెలుసా? స్పెషల్లీ మా బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్లో, పాస్టర్ గారు నా పేరేమో తెలుసా? అబ్బా అంత పెద్దదా నీ నామం? బాగా గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు నామము నీ దగ్గర లేదమ్మా. పేతురు యోహానులు అంటారు, యేసు నామం. మొదటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నీ సందేశము, నీ సమావేశము, నీ సువార్త ఇదై ఉండాలి. ఎవరైనా మాట్లాడితే, ఎవరితోనైనా మాట్లాడితే నువ్వు చెప్పాలి, అయ్యా ఎంతమంది పిల్లలు, నాకు యేసున్నాడయ్యా. ఎంత సంపాదించుకున్నాం, నాకు యేసున్నాడయ్యా. ఎంత పెద్ద ఇల్లు ఉంది, నాకు యేసున్నాడయ్యా అన్నావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి అమ్మా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్రీస్తునందు మొదటి అధ్యాయము 14వ వచనం, మొదటి అధ్యాయము 15వ వచనం ఒక్కసారి గమనించండి. కొందరు అసూయ చేత కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. నువ్వేం ప్రకటిస్తున్నావు తల్లి? కొందరు అసూయ చేత. వాడేనా నేను చేయకూడదా? అసూయ. వాడేనా ప్రార్థన నేను చేయకూడదా? ఆయనేనా పాట నేను పాడకూడదా? ఆయననా మాట నేను ఉండకూడదా? ఆయనకేనా పోస్టు నాకు లేదా? కొందరు కలహ బుద్ధి చేత, కొందరు అసూయ చేత, మరికొందరు మంచి బుద్ధి చేత. ఎవరినంటమ్మా? నా పేరు లేదే, నా గురించి మాట్లాడే పాస్టరు, నా గురించి చెప్పడే. అమ్మ నీ గురించి చేస్తే నేను దేవుడు దొబ్బెత్తారు తల్లి. బాగా గమనించండి, క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. అంటాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎనిమిస్ ఉన్నారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎనిమిస్ ఉన్నారు. బాగా వినండి. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ప్రేమతో ప్రకటిస్తున్నారు. అంటే యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ అయ్యా. సంఘస్థులో చాలామంది మనకు ఒక ఊత పదం అయిపోయింది. ఏంటమ్మా? ప్రైజ్ ది లార్డ్. సెకండ్ ఫ్లోర్లో వాడిని గురించి చెడ్డగా మాట్లాడుకుంటూ వస్తావు. థర్డ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు వాడే నీకు కనిపిస్తాడు. ఏమంటారు తల్లి? గుడ్ మార్నింగ్ చెప్పరు. ఏమంటారమ్మా? కక్షతో క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే ఆనందం లేదు తల్లి, గుండెలో ఆనందం లేదు. వారు ఒకరు కక్షతో అయిననేమి చూడండి, వీరైతే చూడండి శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తు నామాన్ని ప్రైజ్ ది లార్డ్ అంటే ఎవరమ్మా? ఎవరిని ప్రకటిస్తున్నాం తల్లి? మీరు చెప్పాలి, నా సంఘం మీరు చెప్పాలి. ఎవరినమ్మా ప్రకటించేది? నేను మాట్లాడను పాస్టర్ గారు, మీరు ఏమైనా చెప్పండి పాస్టర్ గారు. నేను అంతే పాస్టర్ గారు. ఆనందం ఆ నుంచి వస్తుందమ్మా. ఆలోచించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే,
రిజాయిస్. కొందరైతే కక్షతోనో, కొందరైతే ప్రేమతో ప్రకటిస్తున్నారు. కక్షతో ప్రకటిస్తే నీ గుండెలో ఆనందం రాదు తల్లి. ప్రేమతో ప్రకటిస్తే ఆనందం వస్తుంది. నీవు దేన్ని ప్రకటిస్తున్నావు? మన ఆనందం అంతా మనల్ని గురించి మాట్లాడితే, మన ఆనందం అంతా మన ఇంటిని గురించి మాట్లాడితే, మన ఆనందం అంతా నేను కొనుక్కున్న కారును గురించి మాట్లాడితే, మన ఆనందం అంతా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మన పిల్లల భవిష్యత్తును గురించి మాట్లాడితే చెప్పొచ్చో లేదో. కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని అమెరికాకు పంపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడడం, నాకు తెలిసిన నా సహోదరుని గురించి మాట్లాడుతున్నాను. ఆయన కూతురు అమెరికాలో ఉంది. చాలామంది వాళ్ళకన్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని గురించి చాలా ఆశ కలిగి ఉంటారు. లెట్ మీ టెల్ యూ, ద మూమెంట్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్, గాడ్ విల్ స్టాప్ టాకింగ్ అబౌట్ థింకింగ్ అబౌట్ దెమ్. జీవితంలో దేవుడు మీ పిల్లలను ఆశీర్వదించాలంటే నీవు దేవుని నామాన్ని గణపరిచి ఆనందించడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడే. హృదయము ప్రేమ చేత నింపబడితే ఆనందం వస్తుంది తల్లి. హృదయము క్షమింపబడితే ఆనందం వస్తుందమ్మా. కక్షలు విభేదాలు ఉంటే నీ ప్రైజ్ దల్లాడు కక్షతో చెప్తున్నామని గమనించు తల్లి. ఈ ఉదయకాలము నీవు క్షమాభిక్ష పొందాలి. అందుకే ఆనందంలే, అందుకే ముఖములో నవ్వేలే. కక్ష చేతను మిష చేతను దేవునిని ప్రకటించొద్దండమ్మా. అందుకే ఆనందం లేదమ్మా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందమ్మా. ఏలియా వెళ్ళిపోతాడు, దుప్పటి కింద పడుతుంది. ఎలీషా అందరూ అనుకుంటారు, చూస్తున్న ప్రవక్తలు చాలామంది ప్రవక్త శిష్యులు వెనకలు ఉన్నారు రాజుల గ్రంథంలో. అందరు వచ్చి ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా అవతలు దొరుకున్నాడు, యోర్దానికి ఎట్లొస్తాడో అని అనుకున్నాడు. ఏలియా దుప్పటి కింద పడింది. ఏలియా దుప్పటిని తీసుకున్నాడు. ఆయన దుప్పటి బాగు చేయి అనలే, ఆ దుప్పటితోనే కొట్టి యోర్దాను పాలు చేశాడు ఏలియా. ఎలీషా దగ్గర ఇప్పుడు దుప్పటి ఉంది. ఏమంటాడో తెలుసా? ఏలియా దేవుడు ఇక్కడ ఉండాలి. మన జీవితాల్లో దుప్పటి దొరికించుకున్నాం, ఏలియా దేవుడిని వదిలిపెట్టాం. అందుకే ఆనందంలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఎల్లప్పుడూ ఆనందించాలమ్మా. పాస్టమ్మ ఉన్నా ఆనందించాలి, పాస్టమ్మ లేకుండా ఆనందించాలి, ఇంటిలో సరుకులు ఉన్నా ఆనందించాలి, లేకుండా ఇస్తాడమ్మా. ఆయన ఇచ్చే ధైర్యం, ఆయన ఇచ్చే ఆనందం, ఆయన ఇచ్చే సంతోషం కక్ష చేత మిచ్చ చేత కాదమ్మా. ప్రేమతో ఆయన నామాన్ని ప్రకటించండి. ద మెసేజ్, ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ జీసస్ ఈజ్ మై మెసేజ్. యేసు నా సందేశమే కావాలి. నా జీవితం యొక్క సారాంశం యేసు కావాలమ్మా. అప్పుడే నాకు ఆనందం. ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ జీసస్ ఈజ్ మై మెసేజ్. నా జీవితంలో ఏది మాట్లాడినా యేసు గురించే. ఏం చదువుకున్నావయ్యా? చదువుకోవడం పక్కన పెట్టండి సార్, ఇప్పుడు నేను పాస్టర్ను దేవుని గురించి చెప్తున్నా అనాలి. ఐ వాంటెడ్ టు బి నోన్ యాజ్ ఎ స్లేవ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ కెనడా. పోయిన తర్వాత చాలామంది నా పేరు అడుగుతారు, పాస్టర్ గారు మీ పేరేంటి అని. ఐ వాంట్ టు టెల్ ఐ యామ్ జీసస్ చైల్డ్. అంతే, నేను యేసు కుమార్ని. ఈ ఉదయకాలము నీవెవరు కుమార్ని అమ్మా? నీ మెసేజ్ ఏంది తల్లి? నీ జీవిత సారాంశం ఏంటమ్మా? అందుకే ఆనందం లేదు. జీవితంలో గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, నీ జీవితపు సారాంశము, సందేశము, సువార్త యేసు నామము కావాలి. అందుకే అంటాడు, నేను చెరసాలలో ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 5వ వచనం, మీ సహనమును సకల జనులకు. ఎలాగండి? మొదటిదేమో హృదయం ఆనందం, రెండవది సహనమును సకల జనులకు తెలియజేయడి. సహనము ఎక్స్ప్రెషన్స్లో ఉంటుంది, నీ భావ ఉద్రేకాలలో ఉంటుంది, నీ నిదర్శనములో ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా పిహెచ్డి చేస్తే వాళ్ళ పేరు ముందు ఒకటి యాడ్ చేస్తారు. ఏందది? ఎందుకమ్మా? ఎవడు చెప్పాడు? ఎవడైనా పిహెచ్డి చేస్తే, ఎంబీబీఎస్ చేస్తే, ఇప్పుడు మన దగ్గర డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు,
ఆయన డాక్టర్ ప్రసాద్ అని పెట్టుకుంటే దండని ఇప్పుడు బన్నాడు అనుకో, సార్నే పిలుస్తాం. ఎందుకు? ఆయన డాక్టర్ కాబట్టి, ఎంబీబీఎస్ చేసినాడు, నన్ను మానవులు చదివినాడు కాబట్టి. ఆయన పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా డాక్టర్లు పెట్టుకుంటారు. ఎవడన్నా కింద పడి ఫెయింట్ అయితే ఆయన పిలుస్తారా? ఎందుకు పెట్టారు? ఆయన రికగ్నిషన్ కోసం పెట్టుకుంటారట. వీళ్ళు ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటారు. బాగా గమనించండి, వైద్య ఉద్యోగం చేసే వాళ్ళు డాక్టరేట్ అని పెట్టుకునేది ఐడెంటిటీ కోసం. ఎవడైనా ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే నేనున్నాను, నిన్ను రక్షిస్తాను అని. పిహెచ్డి ఉన్న వాళ్ళు రికగ్నిషన్ కోసం పెట్టుకుంటారు. నేను ఇంత కష్టపడి 10 సంవత్సరాలు చదివానని. అందుకే వాళ్ళు కూడా డాక్టరేట్ పెట్టుకుంటారు. ఆ డాక్టర్కు ఈ డాక్టర్కు చాలా ఉందమ్మా. ఇది చూపించుకోవడానికి, ఇది చేయడానికి. చాలామంది వారి జీవితంలో ఏం ప్రదర్శిస్తున్నారు? సంఘములో మీరు ఏం ప్రదర్శిస్తున్నారమ్మా? మన జీవితాలలో ఎలా మనము ఎలా మనం మన జీవితాల్లో ఒకరికి మోడల్గా ఉంటామమ్మా? మొదటి చాప్టరు జీసస్ ఈజ్ మై మెసేజ్, రెండవది జీసస్ ఈజ్ మై మోడల్, 2వ అధ్యాయం. ఎలా నేను మంచివాడని తెలుసుకుంటారు? నా జీవితంలో నేను యేసు బిడ్డని నేను ఎలా తెలుసుకుంటారు? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను. మనకు రికగ్నిషన్ కావాలి, ఆయనేమో రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడమ్మా, దేవుడు వచ్చి ప్రతిరోజు 1 చపాతో 2 చపాతీలు చేస్తుందేమో మరియమ్మ. వాళ్ళ ఇంట్లో పుట్టాడండి. మన పిల్లలు ఎంత సంతోషమమ్మా, మన పిల్లలకి ఎంత ఆరోగ్యమమ్మా, మన పిల్లలు ఎంత ఆశీర్వదింపబడినవారమ్మా. వాళ్ళు ఏడుస్తే చాలు స్విగ్గీ కదా, స్విగ్గీ ఏముందమ్మా, అవునా? వాళ్ళు ఈ దినాల్లో బర్గర్లు అడుగుతారు, ఇంకా ఏమి అడుగుతారమ్మా? పిజ్జాలు అడుగుతారు, ఇంకా ఏమి అడుగుతారమ్మా? నా మనవరాలు నన్ను అంటారు, తాత దిస్ విల్ నాట్ బి నైస్ తాత. వాట్ విల్ బి నైస్ రే? కేఎఫ్సి విల్ బి నైస్ తాత. కేఎఫ్సి అంట. మా ఇంట్లో ఎండిన రొట్టెలు తిన్నాం మేము చిన్నప్పుడు. ఆశీర్వదించినాడు తల్లి మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు. దేవుడు మీకు కావలసింది దయచేశాడు. మీ తల్లిదండ్రులు మీ అవ్వతాతలు ఏ పరిస్థితిలో ఉండరో గమనించండి. వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన పరిచర్యలు, మా అమ్మ నాన్నలు మా అవ్వతాతలు చేసిన పరిచర్యలు, ప్రార్థనలు నిన్ను ఈ స్థలంలో ఉంచాయమ్మా. ఫోన్ కొడితే నీ ఇంటికి అన్నీ వస్తున్నాయి కదా. మీ వాళ్ళు రిక్తులుగా చేసుకున్నారమ్మా. వాళ్ళు ఉన్నవాడిని పొలాలు అమ్మి మిమ్మల్ని చదివిపించారమ్మా. వాళ్ళకున్న గోల్డ్, ఇంట్లో వేసుకున్న పుస్తకాలు కొదవ పెట్టి నిన్ను చదివిపించినారు తల్లి. తెలుసా? వాళ్ళు రిక్తునిగా చేసుకున్నారు, నువ్వు ఫుల్ అయ్యావు, నువ్వు మర్చిపోతున్నావు. వాట్ ఈజ్ యువర్ రోల్ మోడల్? రిక్తునిగా చేసుకోవడం. మన జీవితాల్లో రిక్తులుగా చేసుకోమే. వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ పాస్టర్? వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ పాస్టర్? వాట్ షుడ్ ఐ థింక్ ఆఫ్ యూ? వాట్ షుడ్ ఐ థింక్ ఆఫ్ యూ? ఆలోచించండి. ఇఫ్ జీసస్ వాంట్స్ టు బీ యువర్ రోల్ మోడల్, సంఘములో రిక్తునిగా చేసుకున్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు ఫుట్బాల్ మాదిరి పైకి పోతాడట. అసలు కొట్టగానే పైకి పోయేవాడు ఎట్లా ఏమవుతాడండి? కిందకు వస్తాడు. ఈ ఉదయకాలం గమనించండి, సంఘములో నీ మోడల్, నీ నిదర్శనం ఏంటి? నిన్ను చూసిన వాళ్ళు భయపడుతున్నారా? నిన్ను చూసిన వాళ్ళు పరిగెత్తుతున్నారా? ఎవరినైనా కలిస్తే దూరం అయిపోయేటప్పుడు ఇంకా 10 నిమిషాలు కూర్చోయ్యా మాట్లాడుకుందాం అనేటట్టు ఉండాలి మన జీవితాలు. నిన్ను చూసిన వెంటనే ఇప్పుడే పని ఉందని బయటికి వెళ్ళిపోకూడదు. నిన్ను కలిసిన వాడు సార్ వస్తున్నాడు సార్ వెళ్ళిపోదాం సార్ అనుకోకూడదమ్మా. ఆలోచించండి, ఎలా దొరుకుతుంది? హౌ కెన్ యూ బీ ఏ రోల్ మోడల్? ప్రదర్శింపనియండి. నీ నిదర్శనం ఏంటమ్మా? నీ ప్రదర్శనం ఏంటమ్మా? గొనుక్కుంటా సనుక్కుంటా క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళు చెర నుంచి రాస్తున్నాడండి. ఇది రాసిన ఒక 6 నెలలకు చచ్చిపోతానండి పౌలు. నీ నిదర్శనం, యూ షుడ్ బి ఏ మోడల్. సంఘంలో ఎవరైనా నిన్ను చూపి చాలా ఉండాలని అన్నారా?
సంఘంలో ఎవరైనా నిన్ను చూపించి నేను అలా ఉండాలని అన్నారా? సంఘంలో ఎవరైనా ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు అక్క ఆంటీ చేసినట్లు నేను ప్రార్థన చేయాలి అని అన్నారా? ఎవరైనా సంఘానికి వచ్చి కూర్చొని నువ్వు అందరికన్నా ముందు వచ్చి కూర్చొని బైబిల్ చదువుకుంటే నేను అంకుల్ మాదిరి ప్రతి ఆదివారం గుడికి త్వరగా వచ్చి బైబిల్ చదువుకోవాలని అనుకున్నారా? ఎవడైనా నిన్ను చూసి అట్లా మాత్రం నేను గాను అని అనుకున్నారా? వాట్ ఈస్ యువర్ మోడల్ ఎగ్జిబిటింగ్ ఇన్ ద చర్చ్? అందుకే ఆనందం లేదు, అందుకే సమాధానం లేదు. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. బాగా గమనించండి, నీ సహనమును ఏమంటాడండి? నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. వాళ్ళే తెలుసుకోవాలా నిన్ను. నీ సహనాన్ని చూసి వాళ్ళే తెలుసుకోవాలా తల్లి. నీ జీవితంలో నీవు ఎంత సంపాదించావు, నీ జీవితంలో నువ్వు ఎంత గొప్పవానివయ్యావు, నీ జీవితంలో నువ్వు ఎంత ఆస్తికర్తవై ఉన్నావో, నీ జీవితంలో నీకున్నవన్నీ నాయనా నీ జీవితంలో జీరో అని చెప్పుకోవాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది జీసస్ ఈజ్ మై మెసేజ్. రెండవది జీసస్ ఈజ్ మై మోడల్. యేసులా రిక్తునిగా చేసుకోవడానికి ఆయన పరలోకాన్ని వదిలిపెట్టాడమ్మా, దాసుని స్వరూపం దాల్చాడమ్మా. తూ అని ఉంచుతుంటే తుడుచుకున్నాడమ్మా. నీ మీద ఉంచితే ఇంకా అనకముందే కొడతారు కదా మీరు. ఈ ఉదయకాలం ఆనందంగా ఉండండి అమ్మా, సంతోషంగా ఉండండమ్మా. రెండవది అంటున్నాడు పౌలు, నేను చూపించగా రిక్తునిగా చేసుకోండి. దేర్ ఈస్ నథింగ్ అబౌట్ బౌట్స్. నిన్న మేము వెళ్ళాం, నేను సార్ అంతా వెళ్ళాం. ఎంత మంచి సాక్ష్యం అండి, ఎంతమంది అండి, అందరూ హైందవులే. ఎందుకు వస్తారమ్మా? నువ్వు చచ్చినప్పుడు ఎందుకు వస్తారమ్మా? నువ్వు చచ్చినప్పుడు ఎందుకు వస్తారు? చచ్చిన వాళ్ళని చూడడానికి ఎందుకు వస్తారమ్మా? నీ మాట మంచితనమమ్మా, నువ్వు చూపించిన మాటలమ్మా, నువ్వు చేసిన మేలమ్మా. నేను కెనడాకు వెళ్ళి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైం కెనడాకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 27, 28 లిల్లీ వాళ్ళ స్కూల్కి వెళ్ళా. వాళ్ళ స్కూల్లో 32 బస్సులు ఉన్నాయి. 32 బస్సులు, పిల్లలు తెచ్చేదానికి బస్సులు. ఆ స్కూల్కి వెళ్తే ఆ లిల్లీ బెస్ట్ ఫ్రెండ్ ఆమె రూబీ అంటుంది, జేకర్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి ఇప్పుడు 12:15 అవుతుంది, మాకు లంచ్ టైము, టీచర్లు అందరూ వాళ్ళ టీచర్స్ రూమ్లో ఉంటారు, ఒకసారి పోయి వాళ్ళని పలకరిస్తావా? నేనన్నా ఇన్ వాట్ వే ఐఎమ్ కనెక్టెడ్ రూబీ అంటుంది, స్టిల్ దే ఆర్ టీచర్స్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ లిల్లీ ఈజ్ నో మోర్ విత్ దెమ్. ఏదొచ్చినా లిల్లీ దగ్గరికే, ఏదొచ్చినా లిల్లీ టీచర్ ఉందా? ఉంది, ప్రాబ్లం సాల్వ్డ్. అందుకే 16 బస్సులు ఇక్కడికి వచ్చాయి. 16 బస్సుల్లో మనుషులు, స్కూల్ పిల్లలు, టీచర్లు చర్చికి వచ్చారు. నీ నిదర్శనం ఏంటమ్మా? నాకు భయం అవుతుంది, నేను చస్తే లిల్లీకి వచ్చినంతమంది వస్తారో లేదా అని. ఆలోచించండి. స్మాల్ లైఫ్, గ్రేట్ నిదర్శనం. నీ నిదర్శనం ఏందమ్మా? నువ్వు చస్తే పీడపోయింది అనుకుంటారా? ఆలోచించండి అమ్మా, టూ లేట్. ఈ దినం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, లెట్ అస్ లీవ్. కక్షలు, విభేదాలు, అనుమానాలు, అవమానాలు వదిలేద్దాం, రిక్తునిగా చేసుకుందాం. యేసు తప్ప మనం ఎవరిని ఎరగకుందుముగాక. ఆమేన్. యేసు తప్ప ఎవరిని ఎరగకుండాలి మనము. మన జీవితాల్లో యేసే ఉండాలి, యేసే వెళ్ళాలి. రెండవది జీసస్ ఈజ్ మై మోడల్. ఆయన మాదిరి ఐ విల్ ఎంప్టీ మై సెల్ఫ్. ఈరోజు చూడాలి ఎంతమంది పర్సులు ఎంప్టీ చేసుకుంటారో, ఎంతమంది వారి జీవితాలు ఎంప్టీ చేసుకుంటారో. నేను చెప్పాను కదా, ఒక పాస్టర్ గారు, నేను చెప్పాను, ఫిర్జాదిగూడ చర్చి ఆ కన్స్ట్రక్షన్ జరిగింది. ఒక ప్రసంగం చేస్తుంటే ఎవరో పక్కన ఆయన స్థలాన్ని కొనడానికి వచ్చాడు, స్థలాన్ని కొనుక్కోవడానికి. ఆయన రామనగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో ట్రెజరర్. స్థలం కొనుక్కోడానికి వచ్చినాడమ్మా. తన స్థలాన్ని కొలిచి పిల్లలకు రిజిస్ట్రేషన్ చేద్దాం, కూతురుకు కొడుక్కని. నేను ఫిర్జాదిగూడలో, మీరు నమ్మరండి, వాళ్ళు స్థలం లేకుండా మూసినవి పక్కన ఒక కొండ మీద పాస్టమ్మ గారి చీరలు కట్టారు. వాళ్ళకు టెంట్ వేసుకునే దానికి పైసలు లేవు, పాస్టమ్మ గారి చీరలు కట్టారు. ఆ చీరల కింద నేను వాక్యం చెప్తున్నా. 2009లో ఆ చీరల కింద వాక్యం చెప్తున్నానండి. అయ్యగారు పక్కనున్న స్థలాన్ని కొలిచి పిల్లలకు రిజిస్ట్రేషన్ చేసుకునే సామెతల కింద 3వ అధ్యాయంలో నేను ప్రసంగం చేస్తున్నా.
నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవునికి ఘనపరచు అని. ఆడ కూర్చున్న వాళ్ళ దగ్గర 10 పైసలు 100 రూపాయలు లేవు జోబుల్లో. కింద అందరం కింద కూర్చున్నాం, ఏమీ లేదు, బైబిల్ చేతిలో పెట్టుకొని ప్రసంగం చేస్తున్నా. నేను చేస్తున్న ప్రసంగానికి సర్వే చేయించుకోవడానికి వచ్చి ఆయన విన్నాడండి. అంతా అయిపోయి కూర్చున్న తర్వాత ఆయన ఉంటాడు, అయ్యా నేను బ్యాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్ పాస్టర్, రామ్నగర్ మెంబర్నండి. ప్రైజ్ ది లార్డ్ సార్. సార్ నేను వచ్చి కూర్చోలేకపోయినా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చెప్పండి సార్, తర్వాత భోజనాలు ఉంటాయో లేదో నాకు తెలీదు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను స్కూటర్లో పోయా ఆడ, అప్పుడు దినాల్లో కార్లు గీళ్ళు లేవు. ఆయన అంటాడు, నేను నా ఆస్తిని 2 భాగాలు చేసి కూతురుకు కొడుకు ఇద్దామనుకున్నా సార్, నీ వాక్యం విన్నా సార్, 3 భాగాలు చేసేసా సార్, ఫస్ట్ భాగం దేవునికి ఇస్తున్నా. చర్చ్ ఉందండి ఇప్పుడు అడా, మొన్న పోయి చూసేది వచ్చిన ఫిర్జాదిగూడలో విజయ్ కుమార్ చర్చ్ అదండి. నీ ఆస్తిలో భాగం ఇస్తావా? పక్కనున్నది గుంజుకుండేదే మనకు తెలుసు కదా, రిక్తునిగా చేసుకునడం. అది ఈ ఉదయకాలం ఆలోచించండి. జీసస్ ఈజ్ యువర్ మోడల్. మీ ధనాన్ని పరలోకములో కూర్చుకొనండి. 3వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 3వది మీ సహనమును సకల జనులకు తెలియజేయడి. 3వది ప్రభువు సమీపముగా ఉన్నాడు. జీవితంలో ఎప్పుడైనా నీకు ధైర్యం వచ్చిందా? జీసస్ ఈజ్ బిసైడ్ మీ. చెరసాలలో ఉన్నవాడు బయట ఉండి ప్రార్థన చేస్తున్న సంఘానికితో చెప్తున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. మనం చెప్పాలి కదండి చెరసాల వాళ్ళకు పోయి, భయపడొద్దయ్యా, దేవుడు మాకు దగ్గరగా ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మిమ్మల్ని విదిలిపిస్తాడు అని చెప్పాలి కదా. పౌలు ఫ్రీడమ్లో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎందుకంట ప్రభు ఎవరితో ప్రభు సమీపంగా ఉంటాడు? చెరసాలలో బంధకాల్లో ఉన్న పౌలుతోనా? పౌలు కొరకు ప్రార్థిస్తున్న సంఘంలోని విశ్వాసులతోనా? పౌలు వాళ్ళకు రాస్తాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు. నీకు ప్రభు సమీపంగా ఉన్నాడా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం గమనించాలి. నీ జీవితంలో యువర్ లైఫ్ 3వ అధ్యాయము, జీసస్ ఈజ్ మై మోటివ్ ఇన్ మై లైఫ్. ప్రతిదానికి పొతిఫర్ భార్య వచ్చి యోసేపును టెంప్ట్ చేస్తుంది. కథలోనికి నేను వెళ్ళను, నాకు టైం లేదు. పొతిఫర్ భార్య వచ్చి అంతేనమ్మా, పొతిఫర్ భార్యను యోసేపును టెంప్ట్ చేస్తుంది. కోప్పడడానికి, టెంప్టేషన్లో పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అమ్మపడ్డాడు, మంచోడు. 2వది, వాళ్ళ నాయన ఆయన గురించి పోలీస్ ఎంక్వైరీ చేయలే. కొడుకును అమ్మేసినారు, వాళ్ళ నాయన వదిలేశాడు. కనీసం రిటర్న్ కంప్లైంట్ కూడా ఇలే, ఎత్తకనిలే. 3వది, బాగుందామని చెప్పి తీసుకొని వచ్చి స్లేవ్ చేశారు. 4వది, అన్నలు తెచ్చిన క్యారెట్ తిని ఆయనను గుంటలో పడేశారు. 3వది, ఇష్మాయిల్కి అమ్మి పారేశారు. నీ జీవితంలో ఇన్ని జరిగితే నీకు ఆనందకరమైన ఒక మంచి అవకాశం వస్తే నువ్వేం చేస్తావు? వాట్ ఈస్ ద మోటివ్స్ ఇన్సైడ్ యువర్ లైఫ్? ప్రతివానికి ఏదో ఒక ఉద్దేశం ఉంది. నిదర్శనం దేవుడు మోడల్. ఉద్దేశం ఏంటి? నీ జీవిత ఉద్దేశం, నీ జీవితంలో నీ ఉద్దేశం ఏంటమ్మా? వాట్ ఈస్ యువర్ మోటివ్ ఇన్ లైఫ్? 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను, 3వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన శ్రమలలో, 3వ లైను, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానము. అమ్మా, నేను ఇది ఎవరికైనా ఇచ్చేసానమ్మా, నా ఫోన్ను ఎవరికో ఇచ్చాను. ఏమంటాను వాళ్ళతో? నీ ఫోను నాకే. ఎవరన్నా వచ్చి నీ ఫోన్ బాగుంది సార్, యాపిల్ ఫోన్ నేను తీసుకుంటానంటే, సరే తల్లి నువ్వు తీసుకో, నీ ఫోను నాకెంటనా? ఒకటి పోగొట్టుకుంటే ఇంకోటి నువ్వు గెలుచుకోవాలి. ఈయన అంటాడు, నాకు వచ్చిందంతా, నేను రోమియోడను, నేను చదువుకున్నా, గమయ్యల పాదాల దగ్గర అంతా చెప్పిన తర్వాత ఇవంతా నేను పెంటతో సమానంగా చేసుకుంటా. వాట్ ఈజ్ మై మోటివ్? గుడికి వస్తున్నావు, నీ మోటివ్ ఏంటి? నీ రోగం పోవాలి, నీ ఆశీర్వాదం కావాలి, పిల్లలు బాగుపడాలి, అంతేనా? నీ మోటివ్ ఏంటి? 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. క్రీస్తును సంపాదించుకొని.
నీ మోటివ్ అదే తల్లి. ఈ దినం నీ రోగం బాగు కావాలి, నీకున్న అప్పులు పోవాలి, నీ పిల్లలు బాగుండాలి, వీసాలు రావాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు, ఇది నీ మోటివ్. పౌలు అంటాడు, ఆనందం ఎందుకు లేదో తెలుసా? నీ మోటివ్ కరెక్ట్ కాదు. జీవితంలో బతికినంత కాలం ఈ లోకంలో ఉన్నవి సంపాదించుకోవడానికి నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. నేను చెరసాలలో కూర్చొని ఇంకా క్రీస్తుని సంపాదించుకోవడానికి సమస్తమును పెంటతో సమానంగా చేసుకుంటూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆనందం ఊరికే రాదమ్మా. ఆనందం మాస్టర్లో దొరకదమ్మా. రత్నదీపులో ఆనందం దొరకదు తల్లి. ఈ ఉదయకాలం మీరు గమనించలే, ఆనందము క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. ఇష్టపడాలంటే లోకములో నువ్వు సంపాదించిన దాన్ని పెంట. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి అంకుల్, ఇది చెప్తే మీకు చాలా కోపం వస్తుంది. ఆర్ఆర్కే మూర్తి చెప్తూ దీని గురించి మాట్లాడుతూ అంకుల్ అంటాడు, మీరు ఎవరైనా పిల్లలను ప్రేమిస్తారా అని అడిగాడు. అంకుల్ అట్లే కదా మాట్లాడు, మీరు ఎవరైనా మీ పిల్లలను ప్రేమిస్తారా అని అన్నాడు. రెండవ క్వశ్చన్ వేశాడు, మీ పిల్లలను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు చేతులు ఎత్తండమ్మా అని అన్నాడు. ఎవడెత్తలే. తర్వాత ఆయన అన్నాడు, మీ పిల్లలు ఎప్పుడైనా లెట్రిన్కి వెళ్తే మీరు అన్నం తినే ప్లేట్లో దాన్ని పెట్టుకుంటారా అని అడిగాడు. ఒకసారి ఆలోచించండి. మీరు ప్రేమించే పిల్లలు, మీరు సంపాదించుకున్న ఆస్తి దేవునికి అలా కనిపిస్తుంది అని అన్నాడు. అందుకే ఇది అంటాడు ఆయన, సమస్తమును మీరు చెప్పాలి ఏమో, నీవు ఆలోచిస్తున్న గౌరవం, నీవు ఆలోచిస్తున్న, ఇప్పటి నుంచి ఆలోచించండి, నీవు స్థానం, నీకు వచ్చే గౌరవం, నీకు వచ్చే డబ్బు, నీకున్న ఆస్తిపాస్తులు అంతా పెంటతో సమానంగా చేసుకుంటే, మీ పిల్లల పెంట మీరు తింటున్న ప్లేట్లో పెట్టుకుని ఒకసారి ఆలోచించుకోండి. అందుకే యేసును సంపాదించుకోలేకపోతున్నాం. మన జీవితాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అవర్ మోటివ్ ఇస్ టు ఎర్న్ జీసస్. ఎట్లమ్మా? ప్రతిరోజు దివారాత్రము దానిని ధ్యానించువాడు దానిని, అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన యేసును ధ్యానించడం. 5 నిమిషాలు ఊరికే ప్రభా పరలోక పొందున్నామా, ఏమి బైబిల్ తీసి ఆమేన్ ప్రభా బైబిల్ చదివేసిన, అంతేనా? అదే సంపాదించుకోవడం. ఒక 1000 రూపాయలు నీ అకౌంట్లో వేస్తారంటే నిజంగా చెప్పండి అమ్మా, ఎంతసేపు బ్యాంకు ముందు నిలబడతారు తల్లి? ఫ్రీగా వేసినాం అనుకుందాం. నేను రేపు పొద్దున మీ బ్యాంకులో ఒక్కొక్కరు అకౌంట్లో కెనడా నుంచి వచ్చిన తర్వాత 1000 రూపాయలు వేస్తా, మీరు బ్యాంకుకు రండి అని అంట. వస్తారు రారా? 1000 రూపాయలు. పరలోకంలోని సమస్తము, భూమిలో ఉన్న సమస్తము, కొండ మీద ఉన్న పశువులు పక్షాదులు సమస్తము నావే అంటున్న దేవుణ్ణి సంపాదించుకోవడానికన్నా 1000 రూపాయల కోసం ఎంత కష్టపడతామండి. పెంట సంపాదించుకుంటున్నాం, పెంట. ఆయన అంటాడు, సంపాదించుకున్న తర్వాత పెంట అనుకుంటున్నా కీర్తులు. అది మోటివ్ కావాలి. యూ షుడ్ లవ్ టు ఎర్న్ జీసస్. ప్రతిరోజు యేసును సంపాదించుకోవాలమ్మా. అందుకే ఆనందం లేదు. బ్యాంకులో ఒక 10,000 పడితేనే 11,000 ఖర్చు గుర్తొస్తుంది కదా. ఆనందం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. పేపర్లు అండి పైసలు, దానికోసం పరిగెత్తుతున్నారు. ప్రభువు ధన నిధండి, అందుకే ఆనందం లేదు. జీవితంలో క్రీస్తును సంపాదించుకోవడం నీ మోటివ్ కావాలి. మొదటిది, జీసస్ షుడ్ బి యువర్ మెసేజ్. ఆయనని నీ వార్త, నీ సువార్త కావాలి. నీ నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట ఆయన గురించే ఉండాలి. రెండవది, జీసస్ ఈజ్ మై మోడల్. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. నేను ఈ లోకము నుండి ఏది తీసుకొని రాలేదు, నేను ఈ లోకముల నుండి ఏమి దిగంబరగా వచ్చి తిని, మళ్ళీ మీ ఆస్తులు, మీ రిజిస్ట్రేషన్లు, మీ బిల్డింగులు నేను దాంట్లో నివసించానని చెప్పనమ్మా. కానీ అది నీ మోడల్ కాకూడదు. నా ఇల్లు చూసినావా, నా డిగ్రీలు చూసినావా, నా మీసాలు చూసినావా, నాకు జుట్టు చూసినావా, అది నీ మోడల్ కాకూడదు. నీ సహనము సకల జీవులకు జనులకు తెలియబడనీయుడి. ఆయన చూస్తే అబ్బా ఆయన ఎంత మంచోడమ్మా,
ఆయన సహాయం చేయకపోయినా ఎంత మంచి మాటలు చెప్తాడమ్మా, ఎంత ధైర్యం చెప్తాడమ్మా. లిల్లీ వాళ్ళ ఆ రోజు పోయి కూర్చున్నా, ఆల్మోస్ట్ ఆల్ అక్కడ కూర్చున్న ఒక 50-60 మంది టీచర్లు ఏమన్నారో తెలుసా? అంకుల్, వీఆర్ నాట్ మిస్సింగ్ లిల్లీ, వీఆర్ మిస్సింగ్ లిల్లీస్ ప్రేయర్స్. వీఆర్ నాట్ మిస్సింగ్ లిల్లీ, వీఆర్ మిస్సింగ్ లిల్లీస్ ప్రేయర్స్. మీకు తెలుసు పాస్టమ్మ గారు ఎట్లా ప్రార్థన చేస్తారు? నోట్లో నుంచి అనవలసి వచ్చింది. మీకు ఏదైనా కష్టం ఉంటే నాకు ఫోన్ చేయండి అమ్మా, లిల్లీ తరపున నేను మీకు ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఒప్పుకోవడంలే. వీఆర్ నాట్ మిస్సింగ్ లిల్లీ, వీఆర్ మిస్సింగ్ లిల్లీస్ ప్రేయర్స్. నా సంఘంలో ఎవరైనా అట్లా కండమ్మా, మీ దగ్గరకు వస్తే ప్రార్థనలకు ప్రభు వింటాడన్న ఆలోచన కలిగించండమ్మా. మీ దగ్గరకు వస్తే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది, దేవుడికి మధ్యవర్తిగా మీరుండి ప్రార్థన చేస్తారన్న ఆలోచన కలిగించండి అమ్మా. వాళ్ళు ఆ రోజు అన్నప్పుడు నాకు ఇప్పటికీ అదే గుర్తొస్తుంది. ఐఎమ్ నాట్ మిస్సింగ్ లిల్లీ, ఐఎమ్ మిస్సింగ్ లిల్లీస్ ప్రేయర్స్ఫుల్ లైఫ్. ఏదన్నా కానివ్వండి, నా మీద కోర్టులో కేసు వేశారు, రేపు పొద్దున కోర్టులో పోయి నిలబడాలా, డోంట్ వరీ. ఎన్ని గంటలకు? నేను 11 నుంచి 12 దాకా నా రూమ్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటా, అంతే కథం. నాకు ఒకటే ధైర్యం, నేను చెప్పిన సమయానికి ఆమె మోకాళ్ళ మీద ఉంటుందని. అది మోడల్ అయి ఉండాలి. నేను చూసిన వాళ్ళకి ఎవరికైనా ధైర్యం వస్తుందా? స్టార్ట్ ఇట్ ఫ్రమ్ టుడే. చివరిగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చివరిగా దేవుడు ఏమన్నా ఇస్తాడా? 4వ అధ్యాయం. ఈయన చేనులతో లోపల ఉన్నాడు. అందరూ ఆయనకు ఏం తింటున్నాడో పౌలు, ఏం చేస్తున్నాడో పౌలు, ఆయనకు సూప్ పెడుతున్నారో లేదో, ఆయనకు మటన్ కబాబులు పెడుతున్నారో లేదో, ఆయనకు రొట్లు ఇస్తున్నారో లేదో, ఆయనకు బిర్యానీలు ఇస్తున్నారో లేదో, మన భాషలో మాట్లాడుతున్నా, బిర్యానీలు ఇస్తున్నారో లేదో అని ఆలోచిస్తారు కదా. ఆయన చెరసాలలో కూర్చొని, బంధకాల్లో కూర్చొని ఏమంటాడో తెలుసా? 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, వీళ్ళేమో ఆయన భోజనాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఆయనేమో మీ ప్రతి అవసరత మా దేవుడు తెలుస్తానని నాకు చెప్పినాడు అంటాడు. జీసస్ షుడ్ బి యువర్ మీన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ సకల ఐశ్వర్యాలకు దేవుడే ఆయన మీ జీవితంలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడారు. ఫర్ యువర్ ఎవ్రీ మీన్స్, ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు నీకున్నాడని నీకు తెలియాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, దేని గూర్చియో చింతపడకూడదు. మెనీ పీపుల్ విల్ ఆస్క్ మీ, అంకుల్ మీకు కోపం రాదా? ఎందుకు రాదు కోపం? నిన్న ఎవరో చెప్పాడు, ఎవరో పొద్దున అన్నారు, ఎవరో కొడుకుని చూపించి అంకుల్ మీ మాదిరే కోపిష్ట అంకుల్ అని అన్నాడు. వారిని ఎస్, నా అంత కోపిష్ట ఎవడు లేడు. కానీ ఎంత పోయింది, 0కి వచ్చిన. ఎందుకు వచ్చినారండి? దేని గురించి చింతపడక. ఆ దినాలలో, యేసుని ఎరగని దినాలలో, మీ మాదిరి కూర్చొని విన్న దినాలలో నేను ఆలోచించేవాడిని, నన్ను అంటే నేనెందుకు పడతా, నన్ను తీసేస్తే నేనెందుకు ఊరికే ఉంటా, నా స్థాయిని దిగజారిస్తే నేనెందుకు తట్టుకుంటా అనుకునేవాడిని. ఈ దినాల్లో ఉంటే ఎంత, పోతే ఎంత. చింతే లేదు. మీకు చింత లేదా? మీరు ఏడవరా? మీకు చాలామంది ఈ చర్చ్ వాళ్ళు అన్నారు, మీకు ఫీలింగ్స్ ఉండవా అంకుల్? మీకు ఫీలింగ్స్ ఎందుకుంటాయమ్మా? బాధపడితే కదా ఫీలింగ్స్. మీరు అన్న మాటలకు బాధపడితే కదా ఫీలింగ్స్. ఆలోచించండి. పౌలు అంటాడు, నా బంధకాల గురించి మీరు చింతపడకండి. డోంట్ వరీ అబౌట్ మీ. దేని గురించి చింతపడకుడి, కానీ బైబిల్ చూడండి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి అమ్మా, కిటికీ ఏంటంటే ప్రార్థనకు జవాబు రావాలి అనంటే ఏంటంటే, మొదట నీ హృదయం ఆనందముతో ఉండాలి. ఆనందం కలిగిన హృదయమే ఆహ్లాదకరంగా ప్రార్థన చేయగలదు. మీరు చింతల పట్టిక తీసుకొని దేవుని దగ్గరికి పోతే దేవుడు కూడా చింతించి దాని గురించి ఆలోచించడు. చూడండి, అప్పుడు 7వ వచనం, అప్పుడు ఎప్పుడమ్మా? నువ్వు చింతించకుండా నీ జీవితంలో జీసస్ ఈజ్ మై మెసేజ్,
జీసస్ ఈజ్ మై మోడల్, జీసస్ ఈజ్ మై మోటివ్, జీసస్ ఈజ్ మై మీన్స్ అండ్ ఎవ్రీథింగ్ అని నువ్వు అనుకుంటే, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తునందు నేను ప్రేమించే సంఘస్థులారా, దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఇది. గాడ్ వాంట్స్ దట్ వీ షుడ్ బి హ్యాపీ. దేవుడు మనల్ని సంతోషంగా ఆనందంగా ఉండాలని ఇష్టపడతాడు. కానీ సంతోషం ఆనందం మనం లోకములో వెతుక్కుంటున్నాం, పరిస్థితుల్లో వెతుక్కుంటున్నాం, స్థానాలలో వెతుక్కుంటున్నాం, డబ్బులలో వెతుక్కుంటున్నాం, పిల్లలలో వెతుక్కుంటున్నాం, చివరికి నాలో నేనే వెతుక్కుంటున్నా. వాట్ యు గెట్ ఈస్ బిగ్ జీరో. పౌలు అంటున్నాడు, ఆనందంగా ఉండటానికి 4 చిట్కాలు. నా పేరు కాదు యేసునామం, మై మెసేజ్ ఈజ్ జీసస్. నా పేరు కాదు యేసునామం. రెండవది నా మోడల్, నేను కాదు మోడల్, నేను యేసులా మోడల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండటానికి ఎదుగుదాము. మై మోడల్ ఈజ్ జీసస్. నన్ను చూసిన వాడు యేసు భక్తుడయా అనాలి. మూడవది నా మోటివ్, ఉద్దేశం. మొదటిది సందేశం, రెండవది నిదర్శనం, మూడవది ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటమ్మా? సంఘంలో నీ ఉద్దేశం ఏంటి? అందరూ నిన్ను రికగ్నైజ్ చేయాలి, అందరూ నువ్వు ప్రార్థనా పరుడు అనాలి, అందరూ నువ్వు గొప్ప ప్రసంగికుడు అనాలి, అందరూ నిన్ను మెచ్చుకోవాలి, అంతేనా? ఎవడు మెచ్చుకోకపోయినా ఆ దినము యోసేపును దేవుడు మెచ్చుకున్నాడమ్మా. దేవుడు మెచ్చుకున్నాడు. ఏమంటాడు? అన్నీ నాకు ఇచ్చాడు, నీ భర్త అన్నీ నాకు అధికారాన్ని ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఎంత గ్రేట్ అండి. నీ మీద నాకు అధికారం ఇలే. ఆయనకు తెలుసు లిమిటేషన్స్ ఏంటో తెలుసు. జీవితంలో నీ మీద నీకు అధికారం లేదమ్మా, గుర్తుంచుకో. నీ శరీరం మీద నీకు అధికారం లేదు, నీ అంతరింద్రియాలను కలిగజేసిన వాడు ఆయన. అందుకే చింతపడొద్దు, దేని గురించి ఆలోచించొద్దు. సమస్తము మీ హృదయాలకు మీ తలంపులకు కావాలి. జీసస్ ఈజ్ యువర్ మీన్స్. ఏది కావాలనే ఇస్తాడమ్మా దేవుడు, ఏది కావాలని ఇస్తాడమ్మా. నీ జీవితంలో నీ మెసేజ్ యేసైతే, నీ మోడల్ యేసైతే, నీ మోటివ్ యేసైతే, నీ ప్రతి అవసరత నీ మీన్స్ యేసైతే, దేని గురించి చింతపడవు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువు మీకు ఒక్క మాట చెప్పి నేను ఒక 40 రోజుల దూరం వెళ్తా. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి, శ్రేష్టమైన పరిచర్య జరగాలి. ఐ జస్ట్ వాంటెడ్ టు లివ్ వన్ వర్డ్ విత్ యూ. ప్రభువు సమీపముగా మీతో ఉండునుగాక. దేవుడు మీ సమీపంగా ఉంటాడమ్మా. ఆయనను బాధ పెట్టొద్దన్నమ్మా, ఆయనను కష్టపెట్టొద్దన్నమ్మా, ఆయనను ఏడిపించొద్దన్నమ్మా. ఆయన నిన్ను చూసి సంతోషపడాలమ్మా. ఆయన నిన్ను చూసి సాతానుతో బెట్టేసుకోవాలి. నా సేవకుడైన యోబుని నీవు చూచితివా? వెదర్ ఐ యామ్ ఇన్ కెనడా, వెదర్ ఐ యామ్ ఇన్ అమెరికా, వెదర్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్, ఐ నో ఓన్లీ జీసస్ క్రైస్ట్. నా మోడల్ జీసస్, నా మెసేజ్ జీసస్, నా మోటివ్ జీసస్, నా మీన్స్ జీసస్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంతో నువ్వు అడుగు, ఆర్ యూ రియలీ హ్యాపీ? సంతోషంగా ఉన్నావా? ఆర్ యూ రియలీ హ్యాపీ? సంతోషంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నావా? ఎందుకు లేని పాస్టర్ గారు? అవునా, అబద్ధం చెప్పొద్దు. నాకొద్దమ్మా, నీ మనస్సాక్షిని అడుగు. నాకొద్దు తల్లి, నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు సంతోషంగా ఉన్నావా? నువ్వు సమాధానంగా ఉన్నావా? ఎవరితో నేను అడగడం వల్ల నీతో నీకే సమాధానం ఉందా? నీతో సంతోషం ఉందా? లేకపోతే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సమాధానము లేకపోతే, నీ జీవితంలో ఆనందము లేకపోతే, నీ జీవితంలో సంతోషము లేకపోతే ఒక్కసారి ఆలోచించుకో. నీ మెసేజ్ ఏంటమ్మా? నీ జీవితంలో నీవు ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎవరి గురించమ్మా? నీ గురించే కదా. అందుకే సంతోషంగా లేవు. నిన్ను నువ్వు తగ్గించుకోవడం నేను నేర్చుకోలేదు కదా, అందుకే సంతోషంగా లేవు.
నీ జీవితంలో నీ ఇన్నర్ మోటివ్స్, నీ లోపల నీకున్న మోటివ్స్, నీకున్న ఉద్దేశాలు దేవుని గురించి కావుగమ్మా, నీ గురించే అవి. అందుకే నువ్వు సంతోషంగా లేవు. నీవు సంపాదించిన ఆస్తి నీకు ధైర్యం ఇస్తుంది కదా. యువర్ మీన్స్ ఈజ్ వాట్ యు హావ్ ఆల్రెడీ ఎర్న్డ్ కదా. అందుకే నువ్వు సంతోషంగా లేవు. ప్రభువుకు చెప్తాం, ఐ వాంటెడ్ టు చేంజ్. నేను నీ వలె ఉండటానికి ఇష్టపడుతున్నా. ఆయన నమ్మదగిన వాడమ్మా. ఆయన నిజమైన దేవుడమ్మా. ఆయన నిన్ను ఆయనలా మార్చడానికి ఇష్టపడతాడమ్మా. నీ హృదయంలో ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరి ఒక ఉదయకాలం శ్రేష్టమైన నీ వాక్యం నాతో మాట్లాడావు, నా హృదయంతో మాట్లాడావయ్యా. ఆనందంగా లేని దానికి కారణాలేంటో నువ్వు చూపించావు. ఆనందంగా ఉంటున్నామని మేము మనుషులకు చెప్తున్నామయ్యా, కానీ మేము ఆందోళనలో ఉన్నాం, మేము నిరాశలో ఉన్నాం, మేము నిస్పృశలో ఉన్నాం తండ్రి. మేము చెప్పుకోలేని బాధల్లో ఉన్నాం నాయన. మా జీవితాలు మార్చండి ప్రభు, మా జీవితాలు మార్చండి. మాకు సంతోషాన్ని ఇవ్వండి, మాకు సమాధానాన్ని ఇవ్వండి. మా జీవితపు అలవాట్లను మార్చండి. నీ కొరకే మమ్మల్ని జీవింపచేయండి తండ్రి. సంఘములో ప్రతి వారికి మీరు సమీపంగా ఉండండి నాయన. సాతాను వచ్చి వారిని కబలించకుండా, దొంగలించకుండా వారి జీవితాలను మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని, సంఘములో ఉన్న ప్రతి సభ్యుని మా ప్రభా నీ పరిశుద్ధమైన దేవదూతల కంచె వేస్తున్నాను ఆయన. వారిని కాపాడండి అయ్యా. తిరిగి మేము కలుసుకునేదాకా సంతోషముతోనూ, ఆనందముతోనూ, ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు పులికొల్పుకుంటూ, ఒకరికొకరు ఆదరణకరంగా జీవించగలిగిన కృప సంఘానికి దయచేయమని, నా ప్రయాణం అంతటిలో, నా పరిచర్య అంతటిలో మీరు నాతో పాటు ఉండి తిరిగి నేను నా ప్రియులతో కలిసేంత దాకా ఈ కాపుదల భద్రత నాతో కూడా ఉంచుకొని మా ప్రభా విన్న వాక్యము మా హృదయంలో పదిలపరిచి సంతోషంగా ఉండటానికి మాకు నేర్పించుమని నా ప్రాణనాథుడైన యేసునామాని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 21వ రోజున 21వ తారీఖున మరి శారీని తన బర్త్డే చేసుకున్నాను. దేవుడు కుమార్తె దీవించి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి అనేక సంవత్సరాలు సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నిన్నటి దినం 24న జెస్సీ సెలబ్రేషన్ బర్త్డే. నిన్న నేను వెళ్ళాను. వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ టైమ్ విత్ దట్ గర్ల్. దేవుడు జెస్సీని దీవించి, హ్యాపీ బర్త్డే అన్న, జెస్సీని దీవించి ఇంకను ఆశీర్వాదం మరి దేవుడి యొక్క కృప వారికి దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. శాలిని సెలబ్రేటెడ్ బర్త్డే 21st, 23rd నా బర్త్డే ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఇంకొక సంవత్సరాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. 24th జెస్సీ టు సెలబ్రేటెడ్ బర్త్డే. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సింగ్ సాంగ్స్ ఫర్ us. Happy birthday to you. దేవుడు నూతన సంవత్సరాలు దయచేసిన మాకందరికీ దేవుని కృప